Good evening, everyone. So, welcome back to our session. So, today in this session, we are going to discuss one of the most important concept for the CTET and as well as DSC. సో ఎవరైతే డిఎస్సి అండ్ అలాగే ఈ టీచర్ ఆక్యుపేషన్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, సో ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా సంబంధించిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దాన్నే మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి అంటామండి. సో దాన్నే మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనొచ్చు, లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సింపుల్గా దీన్నే మనం ఎన్ఈపి నెప్ అని కూడా అంటాం. ఎన్ఈపి నెప్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అయితే ఇది ఏంటంటే ముందుగా ఈ టాపిక్ అన్నది ఒక చాలా హెవియస్ట్ టాపిక్ అని చెప్పాలండి. ఎందుకంటే ఒక పావు గంటలో లేదా ఒక అరగంటలో కూర్చుంటే అయిపోయే టాపిక్ కాదు. సో ఇందులో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, అందులో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్ అవ్వచ్చు, అది ఎవరి యొక్క ప్రతిపాదన మీదకి వచ్చింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, టీచర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో అది ఏంటంటే దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నవి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అన్నవి మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందుగా చెప్తున్నాను, ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈ వీడియో క్లాస్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ముందుగా కాబట్టి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ పే యువర్ అటెన్షన్ అండ్ కొంచెం పేషెన్సీగా వినడం ట్రై చేయండి. సో ఇకపోతే ఫస్ట్ అసలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే అసలు ఏంటి అని దాన్ని చూసుకుంటే మనం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా దీన్ని మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. అయితే ఇక్కడ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 26th ఆగస్ట్ 2020, ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే 26th ఆగస్ట్ 2020న ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ క్లియర్డ్ ద ఇన్స్ట్రక్షన్ టు స్టార్ట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బేసింగ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ. అంటే ఈ డాక్టర్ కె కస్తూరి రంగన్ అనే ఒక ఫార్మర్ ఇండియన్ ఇస్రో సైంటిస్ట్ సంబంధించినటువంటి కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ఈ 26th ఆగస్ట్ 2020న ఈ కస్తూరి రంగన్ గారి కమిటీ ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అనమాట. అదే మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే దీన్నే మనం ఏమని చెప్తాం అంటే 26th ఆగస్ట్ 2020 ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ క్లియర్డ్ the national education policy by basing on the recommendations of Dr. K. Kasturi Rangan committee who has worked as the former Indian ISRO scientist. అయితే 2020 ఆగస్ట్ వచ్చింది కాబట్టి అంతకంటే ముందు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అని చెప్పి ఒకటి ఉండేదండి. సో ఈ డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి కమిటీ కంటే ముందు 2017 ఆ 2016 ఆ టైంలో మనకి ఎప్పుడైతే కస్తూరి రంగన్ గారి కమిటీ కంటే ముందు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అని ఉండేది. అయితే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ రిజెక్ట్ చేసి 2017లో ఆ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ గారి ప్లేస్లో ఈ డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి కమిటీని పెట్టి ఈ 2017 నుంచి ఈ 26th ఆగస్ట్ వరకు కూడా ఆ కస్తూరి రంగన్ గారి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో రికమెండేషన్స్ను వాటిని బేస్ చేసుకుని ఫైనల్లీ 26th August 2020 the central government has cleared the national education policy basing on the recommendations of Dr. K. Kasturi Rangan committee who has worked as the former Indian scientist. And so far in 2017 just now ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజెక్ట్ చేసి ఆ రిజెక్ట్ చేసినటువంటి ప్లేస్లో ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో ఈ డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి కమిటీ పెట్టి అతను చెప్పినటువంటి సిఫార్సు రికమెండేషన్స్ బేస్ చేసుకుని పుట్టుకొచ్చినటువంటిదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అయితే ఇది భారతదేశంలో అతిపెద్ద దానిలో 3వ పాలసీ అనమాట. ఇట్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ లార్జెస్ట్ పాలసీ విచ్ ఈస్ బీయింగ్ టు బి ఫాలోడ్ ఇన్ ఇండియా. అంటే అంతకంటే ముందు 2 పాలసీలు ఉన్నాయి. ఒకటి 1968లో జరిగింది, ఇంకోటి 1986లో ఉంది, తర్వాత 1992 ఉంది. ఇలా నెంబర్ ఆఫ్గా చెప్పుకుంటూ వెళ్తే 1968, 1986 తర్వాత ఈ 2020 అన్నది థర్డ్ పాలసీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. అంటే సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈజ్ ద లేటెస్ట్ థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీ. దాన్ని ఏమంటాం మనం లేటెస్ట్ థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్ రీప్లేసెస్. అంటే అది 1986లో ఒక పాలసీ ఉందని చెప్పాం అవునా కదా, ఆ 1986లో ఉన్నటువంటి పాలసీని రీప్లేస్ చేస్తూ ఆ ప్లేస్లో వచ్చినటువంటి ఈ కొత్తదే ఈ
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో అయితే ఇక్కడ దీని యొక్క సిఫార్సులు ఏంటి అనేది మీరు గమనిస్తే 1968, 1986 ఈ 1986లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటిదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అయితే ఇప్పుడు ఇది ఏం చెప్పింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోఫార్ అంటే గత పాత విధానాలు కనుక మనం చూస్తే ఎడ్యుకేషన్ పాలసీస్లో, సో పాత పాలసీస్ ఏం చెప్పాయంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అంటే 6 to 14 years మధ్య ఉన్నటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ రైట్ అనేది కంపల్సరీ అని చెప్పాయి. అంటే పాతవి ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ అని చెప్తాం. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ అన్నది కేవలం 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే కంపల్సరీ చేసింది. బట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చేసిందంటే ఈ 6 నుంచి 14 కాకుండా 3వ సంవత్సరం నుంచి ఇటు 18వ సంవత్సరం వరకు అంటే కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 3 years అండ్ ఇట్ విల్ కంటిన్యూ అప్ టు ద ఏజ్ పీరియడ్ ఆఫ్ 18 years. అంటే ఫైనల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇటు 18 ఇటు 3 అంటే మధ్యలో 15 years ఆఫ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ 15 yearsకి సంబంధించి అంటే 3rd ఏజ్ నుంచి 18th ఏజ్ వరకు ఈ 15 yearsకి సరిపడినటువంటి ప్రోగ్రామ్ని సరికొత్తగా తీసుకొచ్చేదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఈ 15 years అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 3rd year నుంచి 18th year వరకు ఉన్నటువంటి ఈ 15 years కూడా రైట్ టు ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. సో పాత ఉన్నటువంటి పాలసీలు ఏం చేసాయంటే 6 నుంచి 14 సంవత్సరాలు మాత్రమే చెప్పాయి. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పిందంటే 6 నుంచి 14 కాదు, 3 నుంచి 18 సంవత్సరాలు అంటే కంప్లీట్గా 15 సంవత్సరాల పాటు పిల్లలకి కంపల్సరీగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి సిఫార్సులు చేసింది అనమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎడ్యుకేషన్ మస్ట్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో నెక్స్ట్ ప్రపోజల్ ఏం చెప్పిందంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ అంటే ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా కాగ్నేటివ్ స్కిల్స్ ఉపయోగిస్తారు అంటే థింకింగ్ అంటే క్రిటికల్ థింకింగ్ అండ్ అలాగే క్రిటికల్ థింకింగ్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అది రీజనింగ్ పవర్ అవ్వచ్చు, లాజికల్ పవర్ అవ్వచ్చు, వెర్బల్ పవర్ అవ్వచ్చు, నాన్ వెర్బల్ అవ్వచ్చు. సో అది ఏదైతే ఉందో సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పిందంటే మనం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ షుడ్ ఏం డెవలప్ చేయాలి 2 factors. ఒకటి క్రిటికల్ థింకింగ్ అండ్ ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవరిలో అమాంగ్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్లో వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వాలి. క్రిటికల్ థింకింగ్తో పాటుగా ఇంకోటి ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా డెవలప్ అవ్వాలి. ఈ రెండు ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే ఒక టీచర్ చెప్తే అవ్వదు. సో వాళ్ళంతటా వాళ్ళు పిల్లలు ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని టు హౌ మచ్ ఎక్స్టెంట్ ద లెర్న్ సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ పెర్ఫెక్ట్ ఆర్ నాట్, అది ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారు దాన్ని మనం ఎంక్వైరీ డ్రైవ్ అని కూడా అంటుందండి. ఏమంటాం మనం ఎంక్వైరీ డ్రైవ్ ద్వారా చేస్తూ కొత్త విషయాల్ని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో దాన్ని మనం డిస్కవరీ ఓరియంటెడ్ అని కూడా అంటాం అనమాట. సో 2 important పాయింట్స్ చెప్పాను. ఏంటంటే యాజ్ పర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అమాంగ్ ద స్టూడెంట్స్ బై ఎ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ డ్రైవ్ అండ్ డిస్కవరీ ఓరియంటెడ్. ఎంక్వైరీ చేస్తూ అంటే ఆ డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా డిస్కవరీ ఓరియంటెడ్గా మారి వాళ్ళల్లో క్రియేటివిటీ అంటే క్రిటికల్ థింకింగ్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుతుంది. సో దీన్నే మనం ఏం చెప్తామంటే యాజ్ పర్ ద నెప్ 2020 ఎడ్యుకేషన్ మస్ట్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ డ్రైవ్ అండ్ డిస్కవరీ ఓరియంటెడ్. ఇందాక చెప్పిన పాయింట్ 6 to 14 years కాకుండా 3rd ఏజ్ గ్రూప్ నుంచి 18th ఏజ్ వరకు కూడా 15 years పాటు కంప్లీట్గా రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కంప్లీట్గా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సిఫార్సు చేస్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మల్టీలింగ్విలిజం. ఒక్కొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. మల్టీలింగ్విలిజం. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమని ప్రపోజ్ చేసింది అంటే మల్టీలింగ్విలిజం కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది అనమాట. మల్టీలింగ్విలిజం అంటే ఏంటి, అసలు లింగ్విలిజం అంటే
భాషకి సంబంధించిన అనమాట. అంటే లాంగ్వేజ్‌కి సంబంధించిన అనమాట. అంటే మనం మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో కొంతమంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగే రకరకాల ప్రాంతాలకు రకరకాల భాషలుంటాయి. అలాగే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పిందంటే ఏమని ప్రపోజ్ చేసిందంటే మల్టీ లింగ్విలిజం కాన్సెప్ట్‌ని ప్రపోజ్ చేసిందనమాట. మరి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అంటే పిల్లల్లో ఈ మల్టీ లింగ్విలిజం కాన్సెప్ట్ అసలు మల్టీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అని అర్థం. లింగ్విజం అంటే లాంగ్వేజ్. అంటే ఏ ప్రాంత విద్యార్థికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష మీద వాడికి నైపుణ్యం, స్కిల్ కలిగి ఉంటుంది. అలా ఇక్కడ ఏంటంటే ఒక దేశంలో ఈ ఒక్క భాషే కాకుండా మల్టీలింగ్విలిజం అంటే రకరకాల అంటే బహుభాషా పద్ధతులు అంటాం మనం వీటిని. సో మల్టీలింగ్విలిజం కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేస్తూ ఈ మల్టీలింగ్విలిజం కాన్సెప్ట్ వల్ల పిల్లల్లో ఏంటంటే గ్రేట్ కాగ్నేటివ్ బెనిఫిట్స్ డెవలప్ అవుతాయి. ఏ బెనిఫిట్స్ అండి అవి? కాగ్నేటివ్ బెనిఫిట్స్. కాగ్నేటివ్ అంటే స్కిల్స్ డెవలప్ చేసుకునే అంటే థింకింగ్, రీజనింగ్, నాలెడ్జ్ అంటే ఇవన్నీ కూడా ఆలోచించే విధానం అంటే దీన్నే మనం కాగ్నేటివ్ బెనిఫిట్స్ అంటాం. ఎప్పుడైతే మల్టీలింగ్విలిజం కాన్సెప్ట్ పిల్లల్లోకి వెళ్తుందో అంటే రకరకాల భాషలు ఉపయోగించుకుని వాళ్ళు తెలుసుకోవడం మొదలు పెడతారు, వాళ్ళల్లో ఆలోచించే గుణాలు కూడా పెరుగుతాయి అనమాట. ఆ ఆలోచించే గుణాలనే మనం గ్రేటర్ కాగ్నేటివ్ బెనిఫిట్స్ అంటాం అనమాట. ఏమంటాం? గ్రేటర్ కాగ్నేటివ్ బెనిఫిట్స్. సో దాంతో పాటుగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా దేన్ని ఎంఫసైజ్ చేసి చెప్పింది అంటే ఫ్లెక్సిబుల్ ఇన్ మల్టీ లెవెల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఒక లెవెలే కాకుండా మల్టీ లెవెల్ అంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్లో యాక్టివిటీస్ ద్వారా పిల్లలు నేర్చుకోవాలి. అంటే ఒక యాక్టివిటీ ఒక భాషలోనే కాకుండా మల్టీ లెవెల్, ఆ మల్టీ లెవెల్లోనే మళ్ళీ ఫ్లెక్సిబుల్. సో దాన్ని మనం ఫ్లెక్సిబుల్ మల్టీ లెవెల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటాం. ఇదంతా కూడా మనకి కేవలం మల్టీ లింగ్విలిజం కాన్సెప్ట్ ద్వారా మాత్రమే వస్తుంది. ఈ మల్టీ లింగ్విలిజం కాన్సెప్ట్ వల్ల పిల్లల్లో ఏం డెవలప్ అవుతుంటే గ్రేటర్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనేవి వాళ్ళల్లో డెవలప్ అవుతాయి అనమాట. సో దీన్నే మనం ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 proposes multilingualism which has developed great cognitive benefits for young students and also emphasizes on flexible multi-level activity based learning. Flexible multi-level activity based learning ని ఇంపార్టెన్స్ చేస్తూ గ్రేటర్ కాగ్నేటివ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే ఒక పిల్లల్లో మనకి మల్టీ లింగ్విలిజం కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి అని కూడా చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఇకపోతే ఎగ్జామినేషన్స్ గురించి ఏం చెప్పింది అంటే అసెస్మెంట్స్. సో నెక్స్ట్ రాబోయే టాపిక్ ఏంటంటే అసెస్మెంట్స్కి సంబంధించినటువంటి. సో ఇప్పుడు ఏంటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది కూడా దేని గురించి ప్రపోజ్ చేసి చెప్పిందంటే అసెస్మెంట్స్. అసలు అసెస్మెంట్స్ ఎందుకు పెట్టాలి? ఎందుకు అంటే అసెస్మెంట్ అంటే ఏంటది? మనకి సెల్ఫ్ అసెస్మెంట్స్ ఉంటాయి, అంటే మనకి మనం తెలుసుకోవాల్సి ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి. సో దీన్నే మన ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా అసలు అంటే పిల్లల్లో మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే ఇన్ ఆర్డర్ టు నో ద ఇన్ఫర్మేషన్ హౌ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అంటే సపోర్ట్ని అంటే ఒక స్టూడెంట్కి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం అంటే క్లాస్ రూమ్ యొక్క లోపల, క్లాస్ రూమ్ యొక్క బయటికి సంబంధించి ఈ తరగతి గదికి లోపల, తరగతి గదికి బయట ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక పిల్లవాడికి మనం అసెస్మెంట్స్ అన్నవి అసలు మనం ఏ విధంగా పిల్లల యొక్క మైండ్లోకి మనం ఇన్కల్కేట్ చేస్తున్నాము అంటే ఈ పాయింట్ మనం ఏం చెప్తామంటే ఈ ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాం దీని పాయింట్ని దిస్ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రమోట్స్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్. ఈ అసెస్మెంట్ ప్రొసీజర్ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది అంటే విచ్ విల్ ప్రొవైడ్ అంటే అది ఏం తెలియజేస్తుంది? విచ్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అంటే ఒక స్టూడెంట్కి ఒక టీచర్ నుంచి ఏ విధంగా సపోర్ట్ వెళ్ళాలి, ఎక్కడ, అది కూడా క్లాస్ రూమ్ ఇన్ అండ్ క్లాస్ రూమ్ అవుట్. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లవాడు తరగతి గది లోపల, తరగతి గది బయట వాడు ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, నేర్చుకున్నవాడు టు హౌ మచ్ ఎక్స్టెంట్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో దీన్ని మనం అసెస్మెంట్ ప్రొసీజర్ అంటాం. ఈ అసెస్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఒక తరగతి గదిలో స్టూడెంట్కి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాము అన్నది మనకి తెలియాలన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏం తీసుకొచ్చింది అంటే గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ పేరు మార్చిందనమాట. పూర్వం మనకి ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్డి ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో దాన్ని రీనేమ్ అంటే దాని పేరు మార్చి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చింది అనమాట. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ డ్రాస్టిక్ చేంజ్. అసలు యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో చెప్పాలి బట్ చెప్పలేదు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ దట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 was that it has renamed the department of MHRD into
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చింది అనమాట. ఇది కూడా మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదర్ రిఫార్మ్స్, అంటే ఇంకొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చింది. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క పిల్లల విద్యతో పాటు స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చిందని ఇప్పుడు చూద్దాం. ఓకే, అదర్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్క్లూడ్స్ ఓవర్ హాలింగ్ ఇన్ ద కరికులం. అంటే ఏ కరికులం అయితే ఫాలో అవుతుందంటే సిబిఎస్ఈ అవ్వచ్చు, ఐసిఎస్ఈ అవ్వచ్చు, ఏ కరికులం అయితే ఫాలో అవుతున్నారో దాన్ని ఓవర్ హాలింగ్ చేయాలి. ఓవర్ హాలింగ్ అంటే ఏంటి? ఏవైనా చిన్న చిన్న మార్పులు, రిపేర్స్ అంటాం. కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని మనం రిపేర్ అనొచ్చు, లేదా దాన్ని మనం రీఇనిషియేట్ చేయొచ్చు. అంటే ఎక్కడెక్కడ మార్పులు, ఏవైనా చేర్పులు ఏమైనా ఉన్నాయేమో వాటిని మనం ఓవర్ హాలింగ్ చేసుకోవాలి. తద్వారా అంటే ఓవర్ హాలింగ్ ఎప్పుడైతే చేస్తామో అన్వాంటెడ్ సిలబస్ ఏవైతే ఉందో దాన్ని మనం తొలగించి కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం రిటైన్ చేసుకుంటాం. రిటైన్ చేసుకోవడం అంటే ఏంటి? ఏవైతే మనకి నెక్స్ట్ జనరేషన్ లేదా నెక్స్ట్ తరగతి గదికి వెళ్ళేటప్పుడు మనకి ఏవైతే కొన్ని కాన్సెప్ట్స్ కంటిన్యూటీ ఉంటాయో వాటిని మనం రిటైన్ చేసుకోవాలి. ఆ రిటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ కరికులంని ఏం చేయాలి? ఓవర్ హాలింగ్ చేయాలి. ఓవర్ హాలింగ్ అంటే ఏంటి? మార్పులు, చేర్పులు. సో అది కూడా ఇక్కడ ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఈజ్ టు ఓవర్ హాల్ ద కరికులం అండ్ టు రిడక్షన్ ఇన్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించాలి. తద్వారా ఎప్పుడైతే రిడక్షన్ ఇన్ సిలబస్లో ఎప్పుడైతే తగ్గుతుందో బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఈజీగా మారుతాయి అనమాట. ఈజియర్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటాం వాటిని. ఏమంటాం? ఈజియర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఈ ఈజియర్ బోర్డ్ ఎగ్జామ్స్లోకి పిల్లలు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అది ఎప్పుడు ఫీల్ అవుతారు? సిలబస్లో ఎప్పుడైతే మార్పులు చేసినప్పుడు. మార్పులు ఎప్పుడు చేస్తాం? కరికులంలో ఓవర్ హాలింగ్ ఏదైతే ఉందో ఈ మార్పులు చేర్పులు అక్కడ చేస్తాం. అలా చేస్తే సిలబస్ తగ్గి ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిటైన్ చేసుకుని, ఈ రిటైన్ చేసుకున్న దాన్ని మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్గా ఎదురుకెళ్తాం అనమాట. అదే ఈ పాయింట్ అనమాట. ఏంటిది? అదర్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ ఓవర్ హాలింగ్ ద కరికులం, ఈజియర్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ రిడక్షన్ ఇన్ ద సిలబస్ టు రిటైన్ ద కోర్ ఎసెన్షియల్స్ అండ్ ఆల్సో ద ట్రస్ట్ షుడ్ బి ఆన్ ద ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ మీద, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద ట్రస్ట్ పెడుతూ, అంటే ప్రెషర్ పెడుతూ, అంటే ఒత్తిడి దాని మీద ఇస్తూ, దేని మీద? క్రిటికల్ థింకింగ్ అండ్ అలాగే ఇంకోటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఈ రెండింటి మీద శ్రద్ధ పెడుతూ కరికులంను ఓవర్హాల్ చేసుకుంటూ, ఈ చిన్న చిన్న మార్పులు ఏవైతే వచ్చే సిలబస్ మార్చుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉందో వాటి రిటైన్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పిందంటే ద స్టూడెంట్స్ టిల్ క్లాస్ 5 ఆర్ ఆల్సో అడ్వైజ్డ్ టు బి టాట్ ఇన్ మదర్ టంగ్ ఎట్ స్కూల్. అంటే 5వ క్లాస్ వరకు కూడా పిల్లలు వాళ్ళ యొక్క స్కూల్ నందు మాతృభాషలోనే బోధించుటకు ఆదేశించడం జరిగిందనమాట. ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ద క్లాస్ అప్ టు టిల్ grade 5 దే మస్ట్ బి అడ్వైజ్డ్ టు టాట్ ఎట్ స్కూల్ ఇన్ ఓన్లీ ఇన్ దేర్ మదర్ లాంగ్వేజ్ అప్ టు grade 5. అంటే 5వ క్లాస్ వరకు కూడా వాళ్ళ యొక్క స్కూల్లో వాళ్ళ యొక్క మదర్ టంగ్ బేస్ చేసుకుని ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలైన మార్పు ఇక్కడి నుంచి మనకు వస్తుంది. ఇక్కడి నుంచి కూడా సెకండ్ పార్ట్లోకి వెళ్తాం. ఓకే, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎందుకు తీసుకొచ్చారంటే వన్ ఆఫ్ ది బేసిక్ ప్యాటర్న్ ఏంటి? ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. విద్యా వ్యవస్థలో కొన్ని కొత్త మార్పులు చేయడానికి మాత్రమే తీసుకొచ్చారు. ఆ కొత్త మార్పులు ఏంటంటే డిజైనింగ్ ప్యాటర్న్. అంటే ఒక ఎడ్యుకేషన్ ఏ విధంగా డిజైన్ చేయాలి అంటే దానికి ఒక రూపకల్పన ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్నే 5+3+3+4. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏ ప్యాటర్న్ అది? 5+3+3+4 ప్యాటర్న్లో తీసుకొచ్చింది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చేసిందంటే ఈ ఎడ్యుకేషన్ యొక్క డిజైన్ ప్యాటర్న్లో మార్పులు తీసుకొచ్చింది అనమాట. ఆ డిజైన్ ప్యాటర్న్ ఏ విధంగా తీసుకొచ్చింది అంటే 5+3+3+4, 5+3+3+4 అనే పద్ధతిలో తీసుకొచ్చింది. అసలు ఏంటి ఈ 5+3+3+4 అంటే ఏంటి అంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఏంటి? 6 to 14 years కాకుండా 3rd year నుంచి 18th year వరకు, అంటే ఏజ్ గ్రూప్ను బట్టి ఇవి విడదీస్తుంది అనమాట. ఫస్ట్ మీకు ఏం చెప్తున్న నెంబరు 5+3+3+4లో ఫస్ట్ 5 తీసుకుంటాం. 5 తీసుకుని ఇక్కడ ఏజ్ గ్రూప్ అంటే 3rd ఏజ్ గ్రూప్ నుంచి, అంటే 3rd నుంచి 4th, 4th నుంచి 5th, 5th నుంచి 6th, 6th నుంచి 7th, 7th నుంచి 8th, అంటే 5 years, అంటే 3rd నుంచి 8 years వరకు, అంటే ఏజ్ గ్రూప్ 3 నుంచి ఏజ్ గ్రూప్ 8 వరకు కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్కూలింగ్ ఈ 5 ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎవరెవరు వస్తారు? 5 years అంటే ఏజ్ గ్రూప్ 3 అంటే ఎవరు వస్తారు? అంగన్వాడీ వాళ్ళు వస్తారు,
ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అండ్ అంగన్వాడీ. మనం అనుకున్న 5 వచ్చి చూడండి 5+3+3+4లో 3, 3, 4 పక్కన పెడితే 5 అని చెప్తుంది. ఆ 5 ఏంటి? అంగన్వాడీ. ఓకే, అంగన్వాడీ. అలాగే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఈ 5 క్లాసెస్కి సంబంధించినటువంటి ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 3rd ఇయర్ నుంచి 8 ఇయర్స్ వరకు. అంటే 3 to 8 అంటే 5 ఇయర్స్. కాబట్టి ఈ 5 ఇయర్స్లో ఏ క్లాసెస్ కవర్ అవుతున్నాయి? ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, అంగన్వాడీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 3rd ఇయర్ నుంచి 8 ఇయర్స్కి. అందుకే దాన్ని 5 అని చెప్పి అన్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి? 3. ఆ 3 ఏంటి? ఆల్రెడీ 8 to 9, 9 to 10 అండ్ 10 to 11 అంటే 8 to 11 ఇయర్స్కి అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే క్లాసెస్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ సెకండ్ క్లాస్ వరకు అయిపోయి నెక్స్ట్ రాబోయే 3 క్లాసెస్ 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్. అంటే 8 to 9, 9 to 10 అండ్ 10 to 11. ఇక్కడ మనకు వచ్చే క్లాసెస్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. ఓకే, నెక్స్ట్ రాబోయేది ఏంటి? ఇంకో 3 ఉంది. అక్కడ ఏంటి? 6, 7, 8 క్లాసెస్ అనమాట. ఓకే, అంటే 14 to 15 అంటే ఇక్కడ మనం 8 to 11 అయిపోయింది కాబట్టి 11 to 12, 12 to 13, 13 to 14. అక్కడ ఏ క్లాసెస్ వస్తాయి? 6th, 7th, 8th. మీరు అబ్జర్వ్ చేయండి. 5+3+3 అంటే 5 దగ్గరేమో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, అంగన్వాడీ. అక్కడ 5 క్లాసులు అయిపోయాయి. అలాగే నెక్స్ట్ వచ్చినట్టు 3 దగ్గర ఏమో 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ అయిపోయాయి. ఇంకొక 3 ఉంది, అవునా కదా? అక్కడికి వచ్చేటప్పటికి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు. 5+3+3 లాస్ట్ 4 ఉంది, అవునా కదా? 4th వచ్చేటప్పటికి 9th క్లాసు, 10th క్లాసు, +1, +2. అంటే ఈ విధంగా మనకి ఏంటంటే 3rd ఏజ్ గ్రూప్ నుంచి 18th ఏజ్ గ్రూప్ వరకు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ని మనం ఏ విధంగా పిలుస్తాము అంటే ఈ ఫస్ట్ 5 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి? అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్. ఈ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ స్టేజ్ని మనం ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషనల్ స్టేజ్ అంటాం, అంటే పునాది దశ. ఓకే, ఏమంటుందని? ఫౌండేషనల్ స్టేజ్. ఏజ్ నుంచి ఏజ్ వరకు? ఏజ్ గ్రూప్ 3 నుంచి ఏజ్ గ్రూప్ 8 వరకు అంటే 5 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫౌండేషన్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ రాబోయే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ అంటే 3 ఇయర్స్ ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? అది 8 to 9, 9 to 10 అండ్ 10 to 11. దీన్ని మనం ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. ప్రిపరేటరీ స్టేజ్, సన్నాహిక దశ. అంటే ప్రిపేర్ అవ్వడానికి ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. ఫస్ట్ దాన్ని అయితే ఫౌండేషన్ స్టేజ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 3rd ఏజ్ నుంచి 8 ఏజ్ వరకు. నెక్స్ట్ 8 ఏజ్ నుంచి 11th ఏజ్ వరకు అంటే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్. ఆ స్టేజ్ని ప్రిపరేటరీ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అయితే ఫౌండేషన్ స్టేజ్, సెకండ్ది ప్రిపరేటరీ స్టేజ్. నెక్స్ట్ ఇంకొక 3 ఉంది. ఏంటది? 6th, 7th, 8th. దీన్ని మనం మిడిల్ స్టేజ్ అంటాం. ఏమంటాం దాన్ని? మిడిల్ స్టేజ్, మధ్య దశ. ఓకే, ఇందాక ఏంటంటే ఫస్ట్ది ఫౌండేషన్ స్టేజ్, సెకండ్ది ప్రిపరేటరీ స్టేజ్ అండ్ థర్డ్ది మిడిల్ స్టేజ్. మిడిల్ స్టేజ్లో ఏ క్లాస్ వస్తాయి? 6th, 7th, 8th. ఇంకా లాస్ట్ 9th, 10th, 11th, 12th అంటే 4 ఇయర్స్ ఉన్నాయి అక్కడ, అవునా కదా? అక్కడికి వచ్చేటప్పటికి సెకండరీ స్టేజ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం? సెకండరీ స్టేజ్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫౌండేషన్ స్టేజ్ అంటే 3rd ఏజ్ గ్రూప్ నుంచి 8th ఏజ్ గ్రూప్ వరకు. ఓకే, ప్రిపరేటరీ స్టేజ్ 8th ఏజ్ గ్రూప్ నుంచి 11th ఏజ్ గ్రూప్ వరకు. అలాగే నెక్స్ట్ మిడిల్ ఏజ్ స్టేజ్. లేదా మిడిల్ స్టేజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే 11 to 14 వరకు. ఇంకా ఫైనల్ సెకండరీ స్టేజ్ 14 to 18. ఫౌండేషన్ స్టేజ్లో ఏ క్లాసెస్ వస్తాయి అంటే అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. అలాగే ప్రిపరేటరీ స్టేజ్లో 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు. అలాగే మిడిల్ స్టేజ్లో 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు. ఇక సెకండరీ స్టేజ్లో 9th, 10th, +1, +2. సో వీటిని మనం 5+3+3+4 విద్యా వ్యవస్థ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా వినండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండెడ్ దట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎర్లీ ఈ చైల్డ్హుడ్ కేర్, సిసి చైల్డ్హుడ్లో సి, కేర్లో సి, ఎడ్యుకేషన్ ఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఈసిసిఈ అంటుందని అబ్రివేషన్లో ఈసిసిఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో దీని గురించి చెప్తుంది చూడండి. నేను చెప్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండెడ్ దట్
ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ 2-part కరికులం. అంటే ఒక కరికులంని, ఏ కరికులంని, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ని 2-part, 2 విధాలుగా కరికులంని డివైడ్ చేసిందనమాట. అందులో 2 పార్ట్స్లో మొదటి కరికులం ఎవరికి అంటే పేరెంట్స్కి, టీచర్స్కి. అంటే ఈ పేరెంట్స్కి, టీచర్స్కి ఓన్లీ గైడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే అప్ టు 3rd ఏజ్ వరకు కూడా పిల్లలకి కావాల్సినటువంటి గైడ్ లైన్స్, కేరింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ కరికులంలో ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే 2-part కరికులం అని చెప్పించు అవునా కదా. ఈ 2-part కరికులంలో ఫస్ట్ పార్ట్లో కేవలం గైడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ఎవరెవరికి అంటే అటు టీచర్స్కి, పేరెంట్కి. సెకండ్ పార్ట్లో డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అంటే కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ ఎవరైతే 3rd ఇయర్ నుంచి 8th ఇయర్ వరకు ఉంటారో ఈ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఎవరికి, టీచర్స్కి, పేరెంట్స్కి, దట్ టు ఓన్లీ గైడ్ లైన్స్. సెకండ్ పార్ట్ కేవలం స్టూడెంట్స్కి, దాన్ని మనం ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్ కేవలం స్టూడెంట్కి. అదే ఈ పాయింట్ మళ్ళీ చదువుతాను చూడండి. National Education Policy 2020 recommended that early childhood care and education ECCE should be developed in 2-part curriculum consisting of guidelines for parents and teachers. 2-part curriculumలో ఫస్ట్ పార్ట్ అంతా కూడా గైడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఎవరికి, గైడ్ లైన్స్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ అప్ టు ద 3 years of age. And second part should be on educational framework of the students from 3rd to 8 years of age. ఇవన్నీ కూడా మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే నెక్స్ట్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇప్పటివరకు మనకి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వెళ్తే ఎవరైతే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి టెట్కి సంబంధించి, అలాగే వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికేట్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయి, బీఎడ్ కోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేద్దాం. సో ఇప్పటివరకు కూడా మనం కేవలం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం. అండ్ దట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలైంది ఈ డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి కమిటీ ఆధ్వర్యంలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఇనీషియల్గా చెప్పాలి అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో 2020, అది యాక్చువల్గా 4 parts కింద విడిపోయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 parts కింద విడిపోయి ఆ 4 partsలో కలిపి మొత్తం 27 chapters ఉంటాయి. ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, మన టెక్లో కూడా అడిగాడండి. 27 chaptersతో 4 parts కింద విడిపోయింది అనమాట. అంటే ఫస్ట్ పార్ట్లో ఎన్ని చాప్టర్స్, సెకండ్ పార్ట్లో ఎన్ని చాప్టర్స్, థర్డ్ పార్ట్లో ఎన్ని చాప్టర్స్, ఫోర్త్లో ఎన్ని, ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఏం చెప్తున్నామండి, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇట్స్ బేసికలీ కన్సిస్టింగ్ ఆఫ్ 4 parts అండ్ దీస్ 4 parts టోటలీ దే కెన్ ఇంక్లూడ్ ఆఫ్ చాప్టర్స్ ఆఫ్ టోటల్ 27 chapters. అయితే ఆ 4 parts ఏంటి ముందు తెలుగులో చెప్తాను చూడండి. ఈ 4 parts అంటే ఈ 4 భాగాల్లో మొదటి భాగం అంతా కూడా పాఠశాల విద్యకి సంబంధించిన అనమాట. ఏంటంటే అది పాఠశాల విద్య అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్, అంటే స్కూల్ లెవెల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి మొదటి భాగం. అంటే టోటల్ 4 parts అని చెప్పాను. ఆ 4 partsలో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి పాఠశాల విద్యకి సంబంధించిన భాగమే. ఈ పాఠశాల సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన భాగంలో మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1 to 8 chapters ఇక్కడే, అంటే టోటల్ 27 chapters అని చెప్పాను. 27 chaptersలో ఫస్ట్ 1 to 8 chapters ఏవైతే ఉన్నాయో ఈ 1 to 8 chapters కూడా పాఠశాల విద్య అంటే ఫస్ట్ పార్ట్లోకి వెళ్తాయి అనమాట. ఓకే, టోటల్ 4 parts అని చెప్పించండి. ఫస్ట్ పార్ట్లో ఎన్ని వెళ్తున్నాయి? 1 to 8 ఏవైతే ఫస్ట్ పార్ట్లో ఉన్నాయో ఈ 1 to 8 chapters ఇక్కడ ఇందులోకి వస్తాయి అనమాట. పాఠశాల విద్య అయిపోయిన తర్వాత సెకండ్ది ఉన్నత విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, దీని గురించి మనం రేపు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పార్ట్స్ ఏంటంటే 9 నుంచి 19 chapters అనమాట. 1 to 8 ఏమో పాఠశాల విద్యలో ఉన్నాయి, ఉన్నత విద్యలో 9 to 19 ఉన్నాయి అనమాట. టోటల్ 27 chapters కదా. 27 chaptersలో ఫస్ట్ 1 to 8 chapters ఏమో ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి, 9 to 19 chapters ఏమో సెకండ్ పార్ట్లో ఉన్నాయి. సెకండ్ పార్ట్ పేరేంటి? ఉన్నత విద్య. మొదటి పార్ట్ పేరేంటి? పాఠశాల విద్య. మూడవ పార్ట్ పేరేంటంటే ఏవైతే మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అనమాట. అంటే మనం ఏదైతే కాన్సన్ట్రేట్ చేసి చేయబోతున్నామో దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో
అందులో 20 నుంచి 24 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. 20, 21, 22, 23, 24. 20 నుంచి 24 వరకు కూడా థర్డ్ పార్ట్‌లో ఉంటాయి. 9 నుంచి 19 వరకు సెకండ్ పార్ట్‌లో ఉంటాయి. 1 నుంచి 8 వరకు ఫస్ట్ పార్ట్‌లో ఉంటాయి. ఫస్ట్ పార్ట్‌ని పాఠశాల విద్య అంటాం. సెకండ్ పార్ట్‌ని ఉన్నత విద్య అంటాం. థర్డ్ పార్ట్‌ని దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు అంటాం. ఇంకా లాస్ట్ పార్ట్ ఏంటంటే ఆచరణ, ఇంప్లిమెంటేషన్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనమాట. అక్కడ 25, 26, 27. సో టోటల్ 27 చాప్టర్స్ అని చెప్పాం కదండి. ఈ 27 చాప్టర్స్ కూడా 4 పార్ట్స్ కింద విడిపోయింది. ఫస్ట్ పార్ట్లో పాఠశాల విద్య, అందులో 1 నుంచి 8 చాప్టర్స్ వరకు వస్తాయి. సెకండ్ పార్ట్ ఉన్నత విద్య, అందులో 9 నుంచి 19 చాప్టర్స్ వరకు వస్తాయి. థర్డ్ పార్ట్ ఏంటంటే దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు అనమాట. ఈ దృష్టి పెట్టాల్సినటువంటి అంశాల్లో మనకి 20 నుంచి 24 చాప్టర్స్ వరకు వస్తాయి. ఇకపోతే లాస్ట్ది ఆచరణ, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాటిలో 25 to 27 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనం ఈరోజు ఈ క్లాస్ ఇక్కడతో ముగిద్దాం. ఇక రేపు ఏంటంటే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అలాగే గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ పెట్టబోతున్నది, అలాగే రకరకాలైనటువంటి వెబ్సైట్స్, పోర్టల్స్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటివి, అలాగే టీచర్స్కి ఏ విధంగా ఉపయోగపడేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం. సో ఇది చెప్పాం కదండి, ఇదంతా కూడా ఒక అన్లిమిటెడ్ టాపిక్. దీన్ని మనం కంటిన్యూగా నేర్చుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయడం జరుగుతుంది అనమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.